రెండు చేతుల పైకి దేవునిస్తాం. కొయ్యరు కూడా వస్తారా? కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మరలా యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినా, నన్ను కృంగించే బాధలేమో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ఎన్ని కష్టాలు వాటిల్లిన ఆయన నా ప్రియ ప్రియ ప్రభువేన పరిహారి. ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మనీ మాన్యాలు లేకున్నా, డబ్బు బంగారం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ప్రభువు నీకు తోడుగా ఉంటే, ఒక ట్రెషర్, ఒక ధననిధి నీ దగ్గర ఉన్నట్టే. ప్రియ ప్రభువేన పరిహారి, నరులెవరు నన్ను విడిచిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహు వ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి.
శోధకుడు శోధించిన ఆరాధన చేయాలి. ఆఖరి చేసిలో ఉన్న బ్రదర్స్ ఇష్టంగా ఆరాధన చేయాలి. ఊరికనే అలా నిల్చొని అందరితో పాటు చప్పట్లు కొట్టడం. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన 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 పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన హృదయపూర్వకంగా చెప్పండి. హృదయపూర్వకంగా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నా జీవిత కాలం అంతా నాయన నీవే నా పరిహారి, నన్ను నడిపించే మార్గదర్శివి నీవయ్యా. నేనేమై ఉన్నానో అది నీ ఉచితమైన కృప అయ్యా. ఈ దినం ఈ స్థితిలో ఉన్నానంటే నీ ఉచితమైన కృప. ఎన్నో భూకంపాలు, కరువులు, యుద్ధాలు, ప్రపంచమంతా చీకటైపోయిన ఈ పరిస్థితిలో మా జీవితాలను ఆయన వెలిగించండి. మీ యొక్క వెలుగుతో మమ్మల్ని వెలిగించండి. మా ప్రకాశాన్ని దయచేయండి. ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దగ్గరగా చేపలు కొట్టి ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ప్రతి ఒక్కరు ఇది ఒక కొటేషన్లా రాసుకోండి. అప్పుడు మనకి సుఖం లేకపోయినా పర్లేదు, కష్టం అలవాటు పడిపోయింది కాబట్టి మన దగ్గరికి సుఖాలు రాకపోయినా మనం అడ్జస్ట్ అవ్వగలం. లేకపోతే ఈ లైఫ్ చాలా కష్టం అండి. ఈ జీవితం చాలా కష్టం. ఈ లోకంలో ఒక నిజమైన క్రైస్తవుడు బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. అందుకే ఫస్ట్ మనం ప్రతిదానికి కూడా కష్టానికి అలవాటు పడిపోవడం చాలా మంచిది. ఇష్టంగా అలవాటు పడిపోవడం. రేపొద్దున మనకి ఏదో వస్తుంది, ఒక సుఖం వస్తుంది, ఒక మంచి పొజిషన్ వస్తుంది, కానీ దాన్ని మైండ్ చేయకూడదు. దానికోసం ప్రయత్నిస్తాం, దేవుడు మనకి ఇస్తాడు తప్పకుండా. కానీ కష్టానికి అలవాటు పడిపోవడమే చాలా మంచిది. అప్పుడు నీకు ఎంత సుఖం నీ ముందున్నా సరే దాన్ని బట్టి నీకులో గర్వం అనేది పెరగదు. ఈరోజు చూడండి, చిన్న చిన్న పొజిషన్స్ మా ముందే తెలుసు, చిన్న చిన్న పరిస్థితుల్లోంచి ఎన్నో కష్టానికి పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు మా ముందే ఎంతో గర్వంగా ప్రవర్తిస్తారండి. వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఎంతో గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మాకు అన్నీ తెలుసు, మా పరిస్థితి వేరు, మేము చాలా హై లెవెల్లో ఉన్నాం. ఎందుకు వచ్చింది ఈ గర్వం? ఎందుకు వచ్చింది ఈ గర్వం? కష్టాన్ని పక్కన పెట్టేస్తావు కాబట్టి, సుఖాన్ని అలవాటు చేసుకుంటున్నావు కాబట్టి ఈరోజు నీలో గర్వం అనేది వచ్చింది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎవరిలోనైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది.
మన యొక్క స్థితి పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా గర్వం కూడా మనలో యాడ్ అవుతుంది. అది కూడా జతపరచబడుతుంది. మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరూ. సో ఈ గర్వం ఎందుకు వస్తుందంటే మనల్ని పడగొట్టడానికి వస్తుంది. ఒక ఇంతకి మంచిదే అనుకోండి, ఈ గర్వం అనేది మంచిదే అని నేను చెప్పను, కానీ ఈ వ్యక్తిని పడగొట్టడానికి వస్తుంది ఈ గర్వం. కష్టానికి ఇష్టపడి ఎప్పుడు కూడా తగ్గించుకునే వ్యక్తి దగ్గర గర్వం ఉంటుందా అండి? ఉండదు. ఎందుకు ఉండదు? ఆ వ్యక్తి దగ్గర ఏమీ లేదు గర్వపడడానికి, ఏమీ ఉండదు గర్వపడడానికి. ఒక ఉన్నతమైన చదువుని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, స్థితిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. మన చదువు, మన అందం, మన స్థితి, మన స్థాయి, మనలో గర్వం పెరగకూడదు. అవన్నీ తప్పు కాదు. నువ్వు అందంగా ఉండడం తప్పు కాదు, నువ్వు బాగా తయారవడం తప్పు కాదు, నువ్వు చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా డీసెంట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. కానీ నీలో గర్వం అనేది పెరగకూడదు. దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. అది నిన్ను మళ్ళీ పడగొడుతుంది. పాపం ఇంతవరకు చక్కగా మెల్లి ఒక్కొక్క మెట్టు ఎక్కి అక్కడి నుంచి నిన్ను తోసేస్తుంది కిందకి. అది జరగకూడదు. జరగకూడదంటే నీలో విధేయత అనేది ఉండాలి, విధేయత అనేది ఉండాలి, ఒదిగి ఉండాలి. చెట్టు స్ట్రైట్గా ఉందనుకో, తిన్నగా ఉందంటే ఎప్పుడో ఒక రోజు పడిపోద్ది. ఎదుగుతున్న కొద్దీ ఆ చెట్టు పక్కకి ఒదిగి ఉండాలి, అప్పుడు అది స్థిరంగా ఉండగలదు. నువ్వు ఎదుగుతున్న కొద్దీ తిన్నగా ఉన్నావు అంటే గర్వం తిన్నగా వచ్చి నిన్ను అక్కడి నుంచి 2 ముక్కలు చేసి కింద పడేస్తుంది. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నువ్వు తగ్గించుకొని ఒదిగి ఉండాలి. ఆ ఒదిగి ఉండి నీలో తగ్గింపు అనేది ఎప్పుడు కనబడ్డదో, విరిగి నలిగిన మనసుతో కన్నీటితో నువ్వు దేవుని పాదాలు కడిగి ఆరాధన చేయగలవు. నేనేమై ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆరాధన చేయగలరు. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? మీ పరిస్థితులు ఎలా? మీ పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి? చర్చిలో ఒకలాంటి లైఫ్, బయటికి వెళ్తే ఇంకొకరు ఎంతో గర్వంగా ఉంటారు. ఒక్కొక్కరు కొంతమంది ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, స్టైల్గా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఏంటండి ఈ పరిస్థితులు? ఎవరినైనా పలకరించగలుగుతున్నారా? మంచిగా నవ్వాలి, కొన్ని నేర్చుకోవాలి. భక్తిగా ముసిగేసుకొని బైబిల్ తెచ్చి వెళ్ళిపోవడంలో ఏ ఉపయోగం లేదు. కొన్ని నేర్చుకోవాలి, పలకరించడం నేర్చుకోవాలి, నవ్వి ప్రైజ్ ది లార్డ్ చెప్పడం నేర్చుకోవాలి. దొంగలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏం తప్పు చేశారు మీరు? దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే తలదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పడానికి తలదించుకోకూడదు, నవ్వడానికి తలదించుకోవడం ఎందుకయ్యా? ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది? నీలో దేవుని యొక్క సువాసన కనిపిస్తుందా? సుగుణాలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ చెక్ చేసుకోండి. మనల్ని ఇవన్నిటిలో కూడా మనలో మార్పు రావాలి, మార్పు రావాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకో. మిమ్మల్ని పరీక్షించుకోండి. మరొకసారి ఆయన్ని కన్నీటితో ఆయన ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. చెప్దామా? కన్నీళ్ళైనా కష్టాలైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కడవరకు నిల్చోవాలి. మధ్యలో ఆరంభం బాగానే ఉంటుంది, మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కడవరకు నన్ను నిల్చోబెట్టాయ్యా. దర్శించుమయ్యా, నీ మందిరములో
మిమ్మల్ని మీరు పరీక్షించుకొని స్వపరీక్ష చేసుకోవాలి. ఎలాగేమైనా తప్పిపోతున్నానేమో నా జీవితంలో. చేతుల పైకెత్తి చెప్తాం. నా భార్య నన్ను నిందించు వేళ నన్ను విడిచిపెట్టి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దయ్యా. అడగాలి, మీరు అడగాలి. ఆదరణ నాకు కరువైన వేళ నన్ను దగ్గరికి చేర్చుకొని నన్ను ఓదార్పు ఇవ్వుతాను. దేవుడిచ్చిన ఓదార్పు ఏ మనిషి అయినా ఇవ్వగలరా అండి? ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఒంటరి అయిపోయినప్పుడు నన్ను హత్తుకు అయ్యా, నాకు ఆదరణ లేనప్పుడు నాకు ఆదరణ ఇవ్వు తండ్రి. ఎంత హ్యాపీగా ఉంటుందండి, ఎంత సంతోషిస్తామో మనం. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచి పోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచి పోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించు. మా చేతులు పైకిద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. తిన్నగా ఉన్న చెట్లు ఎప్పుడు నిలవు. గాలి తుఫాన్ వచ్చినా, సుడిగాలి వచ్చినా మచ్చికి ఇరిగిపోతాయి. ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఇప్పటికే చాలామంది తిన్నగా నిల్చున్నారు. పడిపోకుండా చూసుకోవాలి. తాను నిల్చున్నవాడు పడిపోకుండా చూసుకోవాలట. దేవుని వాక్యం చెప్తుంది. తాను నిలబడినవాడు పడిపోకుండా చూసుకోవాలి. తాను నిల్చున్న చోటు నుండి మళ్ళీ వెనక్కి వచ్చి ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఒక ఫారెస్ట్లో చెట్లు కొట్టడానికి చెట్లు అంట తిన్నగా ఉన్నాయట. చాలా చెట్లు తిన్నగా ఏపుగా పొడవుగా పెరిగాయట. చాలా హైట్ ఉన్నాయి. వాటిల మధ్యలో ఒక చెట్టు ఉంది, కానీ అది అలాగా స్ట్రైట్గా లేదు, పక్కకు ఉంది. ఇలాగా అంటే వంకర టెంకరగా ఉంది ఆ చెట్టు. ఎప్పుడు అది బాధపడేదట, ఈ చెట్లన్నీ స్ట్రైట్గా తిన్నగా ఉన్నాయి, నేను వంకర టెంకరగా అలా పక్కకు ఒరిగిపోయి అలా ఉన్నాను, నా జీవితం అలా ఉంది, నన్ను దేవుడు ఇలా పుట్టించాడు, వంకర టెంకరగా ఉన్నాను నేను.
ఎప్పుడు వాటిని చూసి బాధపడేదట. అవైతే చక్కగా తిన్నగా ఉన్నాయి, ఏ వంకలు లేవు, స్ట్రైట్గా ఏపుగా ఉన్నాయి. నేనేంటి ఎలాగున్నాను? ఎందుకు ప్రభా నాకు ఇలా కష్టాలు, ఎందుకు ఈ వంకర టింకర్లు, ఎందుకు ఈ కష్టాలు, అప్ అండ్ డౌన్స్, ఏంటి లైఫ్, ఏంటి లైఫ్? అలాగే అనిపిస్తుంది కదా, చాలాసార్లు అనిపిస్తుంది. అది చూడండి ఎంత చక్కగా ఎన్ని మోసాలు చేసినా తిన్నగా ఉన్నారు. నేనేంటి యథార్థంగా ఉండి ఇన్ని వంకలేంటి నా జీవితంలో? అవునా? ఇలాగ ఒకసారి చెట్లు కొట్టడానికి వచ్చారట అందరూ కూడా. చెట్లు కొట్టడానికి వచ్చి అన్ని చెట్లు చెక్ చేస్తున్నారట. మనం ఏ చెట్లు కొట్టాలంటే మనకి చక్కగా మనకు పనికి ఉపయోగపడాలంటే వంకర టింకర్లు ఉండకూడదు. స్ట్రైట్గా ఉన్న చెట్లే మనకు ఉపయోగపడతాయి. తిన్నగా ఉన్న చెట్లన్నీ నరుక్కొని వెళ్ళిపోయారట. ఆ మధ్యలో ఉన్న ఈ ఒక్క చెట్టుని చూసి ఇది వంకరగా ఉంది, ఇది మనం కొట్టదు, దీని వదిలేదు ఉన్నది. ఒక్క చెట్టుని మాత్రమే అడవిలో వదిలేసి తిన్నగా ఉన్న చెట్లన్నీ నరుక్కొని వెళ్ళిపోయారట. అప్పుడు ఏమంది, తండ్రి ఈ వంకలు నా జీవితంలో ఎందుకు వచ్చాయి? నన్ను కాపాడడానికే వచ్చాయి కదా. ఈ కష్టకాలంలో, ఈ మరణ సమయంలో నాలో ఉన్న ఈ లోపాలే నన్ను కాపాడాయి. అంతేనా? తిన్నగా ఉన్నవని మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోయారు. మనం అనుకుంటాం మన జీవితం ఏంటి, ఈ లైఫ్, ఈ జీవితం ఏంటి, నాకే జీవితమా, నాకే జీవితమా? నాతో మాట్లాడువయ్యా, నన్ను దర్శించువయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపువయ్యా, నాతో మాట్లాడు. అడగండి ప్రతి ఒక్కరు మరలా, నన్ను దర్శించువయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన. యేసయ్య ఆఖరిగా చేతుల పైకెత్తి చెప్దాం, అయ్యా నాకు బొద్దిగుండే నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 ఎంతమంది ఒదిగి ఉండడానికి ఇష్టపడుతున్నారండి? ఎంతమంది నిజంగా చెప్పండి, అయ్యో ఈయన ఎత్తారు కదా, నేను ఎత్తపోతే బాగోదు, వద్దు 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 వద్దు. హృదయపూర్వకంగా ఒదిగి ఉండడం నేర్చుకోండి. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను పెడతాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నువ్వెప్పుడు ఒదిగి ఉండి నీలో గర్వానికి చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడటం, పలకరించడం, చక్కగా వాళ్ళకి మంచిగా మాట్లాడటం, మంచితనం అది నేర్చుకోవాలి. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ